Welcome to Naresh Academy UPSC APPSC Group 1 and 2 Related Daily Current Affairs April 6, 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 అగ్ని ప్రధాన బాలిస్టిక్ క్షిపణికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి 1 ఇది ఒక రకమైన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ACBM 2 క్షిపణి భారతదేశం యొక్క న్యూక్లియర్ ట్రయాడ్కు జోడిస్తుంది ఇది ఇప్పటికే అణు సామర్థ్యంతో కూడిన విమానం జలాంతర్గాములు మరియు బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంది 3 ఇది పెరిగిన ఖచ్చితత్వం కోసం ఆధునిక నావిగేషన్ సిస్టమ్ను ఉపయోగిస్తుంది పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి 1 ఒకే ఒక్కటి 2 కేవలం 2 3 4 ఏదీ లేదు సరైన సమాధానం 2 వివరణ స్టేట్మెంట్ 1 తప్పు అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి ఒక మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి MRBM ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM కాదు దీని పరిధి 1000 నుండి 2000 కిలోమీటర్ల మధ్య ఉంటుందని అంచనా ప్రకటనలు 2 మరియు 3 సరైనవి అగ్ని ప్రైమ్ క్షిపణి భారతదేశం యొక్క అణుత్రయాన్ని జోడిస్తుంది ఇందులో భూమి ఆధారిత క్షిపణులు విమానాలు మరియు అణు వార్హెడ్లను పంపిణీ చేయగల జలాంతర్గాములు ఉన్నాయి ఇది భారతదేశం యొక్క వ్యూహాత్మక సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది మరియు దేశం యొక్క నిరోధక సామర్థ్యాలకు దోహదం చేస్తుంది అగ్ని ప్రైమ్ క్షిపణి ఆధునిక నావిగేషన్ సిస్టమ్ను కలిగి ఉంది ఇది దాని ఖచ్చితత్వాన్ని పెంచుతుంది ఇది ఎక్కువ ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తుంది ఈ అధునాతన సాంకేతికత భారతదేశం యొక్క క్షిపణి ఆయుధాగారానికి అగ్ని ప్రైమ్ను ఒక ముఖ్యమైన అదనంగా చేయడంలో సహాయపడుతుంది సందర్భం కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి అగ్ని ప్రధానం ఒడిశా తీరంలో వ్యూహాత్మక దళాల కమాండ్ DRDO ద్వారా విజయవంతంగా పరీక్షించబడింది వివరాలు అగ్ని ప్రైమ్ లేదా అగ్నిపి అనేది రెండెండెంట్ డ్యూయల్ నావిగేషన్ మరియు గైడింగ్ సిస్టంలతో కూడిన 2 దశల డబ్బీ సాలిడ్ ప్రొపెల్లెంట్ బాలిస్టిక్ క్షిపణి ఇది 1,000-2,000 కిలోమీటర్లు పరిధి సామర్థ్యంతో ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే డబ్బీ క్షిపణి అగ్నిపి అనేది IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా అభివృద్ధి చేయబడిన అగ్ని క్లాస్ యొక్క అప్గ్రేడ్ వెర్షన్ ఇది అగ్ని 3 క్షిపణి కంటే కనీసం 50% తక్కువ బరువు కలిగి ఉంటుంది మరియు కొత్త గైడెన్స్ మరియు ప్రొపల్షన్ సిస్టంలను కలిగి ఉంది ఇది రోడ్డు మరియు రైలు ద్వారా రవాణా చేయబడుతుంది మరియు ఎక్కువ కాలం నిల్వ చేయబడుతుంది తయారీ మరియు ప్రయోగానికి అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది క్షిపణి చల్లని ప్రయోగ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది మరియు సాల్వో మోడ్లో కాల్చవచ్చు క్వశ్చన్ నంబర్ 2 హరప్పా నాగరికత నాటి అస్థిపంజరం కుండల కళాఖండాలు మరియు జంతువుల ఎముకలు ఏ ప్రదేశంలో కనుగొనబడ్డాయి 1 పడ్డా పందెం 2 ప్రభాస్ పటాన్ 3 అల్లబడినో 4 బాలేకత్ సరైన సమాధానం 1 పడ్డా పందెం సందర్భం ఇటీవల కేరళ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు గుజరాత్లోని కచ్ జిల్లాలో జూనా ఖతియా ప్రారంభ హరప్పా నెక్రోపోలిస్కు సమీపంలో 1.5 కిలోమీటర్లు దూరంలో ఉన్న పట్టా బెట్ వద్ద 5200 సంవత్సరాల పురాతన హరప్పా స్థావరాన్ని కనుగొన్నారు పురావస్తు త్రవ్వకాలలో గుజరాత్లోని కచ్లో 5200 ఏళ్ల నాటి హరప్పా నాగరికత స్థావరం వెల్లడైంది హరప్పా నాగరికత మొక్కల దోపిడీని మరింత గుర్తించడానికి మరియు వ్యవసాయ పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఆర్కియోబోటానికల్ నమూనాలు కూడా సైట్ నుండి సేకరించబడ్డాయి కొన్ని సంవత్సరాల క్రితం పురావస్తు శాస్త్రవేత్తలు గుజరాత్లోని కచ్ జిల్లాలోని ఖతియా గ్రామ శివార్లలో 500 సమాధులతో కూడిన సామూహిక శ్మశాన వాటికను కనుగొన్నారు హరప్పా సెటిల్మెంట్పై ఇటీవలి త్రవ్వకాలలో కీలకమైన అంతర్దృష్టులు కనుగొన్నారు పురావస్తు శాస్త్రవేత్తలు కుండల కళాఖండాలు జంతువుల ఎముకలు కార్నెలియన్ మరియు అగేట్తో చేసిన సెమీ విలువైన రాతి పూసలు టెర్రకోట స్పిండిల్ వోల్స్ రాగి లిథిక్ టూల్స్ కోర్లు మరియు డెబిటేజ్ గ్రౌండింగ్ స్టోన్స్ మరియు సుత్తి రాళ్లతో పాటు అస్థిపంజరం ఉనికిని కనుగొన్నారు ముఖ్యమైన కనుగొనబడిన అంశాల ప్రాముఖ్యత
కుండల కళాఖండాలు మరియు జంతువుల ఎముకలు పశువులు, గొర్రెలు లేదా మేకలు మరియు షెల్ శకలాలను సూచిస్తాయి. ఒక వృత్తి సూచిక, ఇది సాధ్యమయ్యే జంతు పెంపకం మరియు షెల్ఫిష్ దోపిడీని సూచిస్తుంది. ఇవి హరప్పా ప్రజల ఆక్రమణకు సూచన. సిరామిక్ కళాఖండాలు. గుర్తించబడని కుండల సంప్రదాయం. సిరామిక్ కళాఖండాలు హరప్పా యొక్క గుర్తించబడని కుండల సంప్రదాయాలలో ఒకటి కావచ్చు. ఇందులో పెద్ద నిల్వ పాత్రలు, చిన్న గిన్నెలు మరియు వంటకాలు ఉంటాయి. వివిధ ప్రాంతాలు. పట్టాబెట్లోని 4 హెక్టార్ల ప్రాంతంలో పరిశోధకులు 2 ప్రాంతాలను గుర్తించారు. ప్రాంతం 1 పరిపక్వ హరప్పా యుగం 2600 బీసీ నుండి 1900 బీసీ మరియు చివరి హరప్పా శకం 1900 బీసీ నుండి 1700 బీసీ వరకు నాటి కళాఖండాలు. ప్రాంతం 2 ప్రారంభ హరప్పా యుగం 3200 బీసీ నుండి 2600 బీసీ పరిపక్వ హరప్పా యుగం మరియు చివరి హరప్పా యుగం నుండి కళాఖండాలు. ఇచ్చిన పరికల్పన. వివిధ ప్రాంతాలపై జనాభా మార్పు. ఈ ప్రాంతంలో జనాభా పెరిగి ఉండవచ్చు. ఆ విధంగా స్థానికత 2 నుండి ప్రాంతం 1 వరకు వ్యాపించి ఉండవచ్చు లేదా నివాసితులు వేర్వేరు సమయాల్లో ఉండటానికి వేర్వేరు ప్రాంతాలను ఎంచుకున్నారు. అస్థిర స్వభావం యొక్క ప్రభావం. నివాస స్థలంలో కొన్ని నిర్మాణాలు మాత్రమే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ప్రకృతి దృశ్యం యొక్క అస్థిర స్వభావం కారణంగా చాలా నిర్మాణ అవశేషాలు క్షీణించిపోయే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. క్వశ్చన్ నంబర్ 3. SARAH గురించి ఈ క్రింది వాటిని పరిగణించండి. 1. SARAH అనేది ఆరోగ్యానికి సంబంధించిన స్మార్ట్ రిసోర్స్ అసిస్టెంట్. ఇది కొత్త భాషా నమూనాలు మరియు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఆల్పవర్డ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అవతార్ల పరిణామాన్ని సూచిస్తుంది. 2. క్యాన్సర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధి మరియు మధుమేహంతో సహా ప్రపంచంలోని కొన్ని ప్రధాన కారణాల మరణాలకు సంబంధించిన ప్రమాద కారకాలపై మెరుగైన అవగాహనను అభివృద్ధి చేయడంలో ప్రజలకు మద్దతు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. పై స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1 మాత్రమే. 2 మాత్రమే. 3 1 మరియు 2 4 1 లేదా 2 కాదు. సరైన సమాధానం 3. వివరణ. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO SARAH డిజిటల్ హెల్త్ ప్రమోటర్ ప్రోటోటైప్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. SARAH గురించి స్మార్ట్ AI రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ SARAH. స్మార్ట్ AI రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ SARAH అనేది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా ఆధారితమైన మెరుగైన సానుభూతి ప్రతిస్పందనతో కూడిన డిజిటల్ హెల్త్ ప్రమోటర్ ప్రోటోటైప్. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చే ప్రారంభించబడింది. ప్రజలు ఎక్కడ ఉన్నా ఆరోగ్యంపై వారి హక్కులను గ్రహించేందుకు అదనపు సాధనాన్ని అందించడం దీని లక్ష్యం. లక్షణాలు. ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు మానసిక ఆరోగ్యంతో సహా ప్రధాన ఆరోగ్య అంశాలలో సమాచారాన్ని అందించడానికి ఇది శిక్షణ పొందింది. క్యాన్సర్, గుండె జబ్బులతో సహా ప్రపంచంలోని మరణాలకు ప్రధాన కారణాలలో కొన్నింటికి ప్రమాద కారకాలపై మంచి అవగాహనను అభివృద్ధి చేయడంలో ప్రజలకు మద్దతు ఇవ్వగల సామర్థ్యం దీనికి ఉంది. పొగాకు మానేయడం, చురుకుగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు ఇతర విషయాలతో పాటు ఒత్తిడి తగ్గించడం వంటి వాటిపై తాజా సమాచారాన్ని యాక్సెస్ చేయడంలో ఇది ప్రజలకు సహాయపడుతుంది. ఇది ఏ పరికరంలోనైనా బహుళ ఆరోగ్య విషయాలపై 8 భాషల్లో వినియోగదారులను రోజుకు 24 గంటల పాటు నిమగ్నం చేయగలదు. ఇది ఇప్పుడు రియల్ టైంలో మరింత ఖచ్చితమైన ప్రతిస్పందనలను అందించడంలో ఆమెకు సహాయపడే ముందస్తు సెట్ అల్గోరిథం లేదా స్క్రిప్ట్ కంటే ఉత్పాదక AI ద్వారా అందించబడుతుంది. SARAH యొక్క మునుపటి వెర్షన్ వైరస్, వ్యాక్సిన్లు, పొగాకు వినియోగం, ఆరోగ్యకరమైన ఆహారం మరియు శారీరక శ్రమపై COVID-19 మహమ్మారి సమయంలో క్లిష్టమైన ప్రజారోగ్య సందేశాలను వ్యాప్తి చేయడానికి ఫ్లోరెన్స్ పేరుతో ఉపయోగించబడింది. క్వశ్చన్ నంబర్ 4. జననాలు మరియు మరణాల నమోదు సవరణ చట్టం 2023కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. చట్టం ప్రకారం జాతీయ జనాభా రిజిస్టర్ను నవీకరించడానికి జనన మరియు మరణ డేటాబేస్ ఉపయోగించవచ్చు.
2. చట్టం కింద జారీ చేయబడిన డిజిటల్ జనన ధృవీకరణ పత్రాలు వివిధ సేవలకు పుట్టిన తేదీని నిరూపించడానికి ఆధార్ కార్డుతో పాటు సహాయక పత్రంగా మారుతాయి. 3. చట్టం ప్రకారం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) జాతీయ స్థాయిలో నమోదిత జననాలు మరియు మరణాల డేటాబేస్ను నిర్వహించాలి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? 1 1 మరియు 2 మాత్రమే. 2 2 మరియు 3 మాత్రమే. 3 1 మరియు 3 మాత్రమే. 4 1 2 మరియు 3. సరైన సమాధానం సి. వివరణ 1 మరియు 3 స్టేట్మెంట్లు సరైనవి. జననాలు మరియు మరణాల నమోదు సవరణ చట్టం 2023 ప్రకారం జాతీయ జనాభా రిజిస్టర్, ఎలక్టోరల్ రోల్స్, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తి రిజిస్ట్రేషన్ మరియు ఇతర వాటిని అప్డేట్ చేయడానికి జనన మరియు మరణ డేటాబేస్ ఉపయోగించవచ్చు. తెలియజేయవచ్చు డేటాబేస్లు. చట్టం ప్రకారం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) జాతీయ స్థాయిలో నమోదిత జననాలు మరియు మరణాల డేటాబేస్ను నిర్వహిస్తుంది మరియు అటువంటి డేటాబేస్కు నమోదిత జననాలు మరియు మరణాల డేటాను పంచుకోవడం చీఫ్ రిజిస్ట్రార్లు మరియు రిజిస్ట్రార్లపై విధిగా ఉంటుంది. స్టేట్మెంట్ 2 తప్పు. ఈ చట్టం కింద జారీ చేయబడిన డిజిటల్ జనన ధృవీకరణ పత్రాలు విద్యా సంస్థలలో ప్రవేశంతో సహా వివిధ సేవలకు పుట్టిన తేదీని నిరూపించడానికి ఒకే పత్రంగా మారుతాయి. ప్రసవ నమోదు కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నమూనా నియమాలను రూపొందించింది. ఈ నిబంధనలను అమలు చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఆమోదించాలి మరియు తెలియజేయాలి. ప్రసవ నమోదు కోసం కొత్త నిబంధనలలో ఏమి ప్రతిపాదించబడింది? ప్రసవ నమోదు తల్లిదండ్రులిద్దరి మతాన్ని విడివిడిగా పేర్కొనండి. పిల్లల పుట్టుకను నమోదు చేసేటప్పుడు తల్లిదండ్రులు ఇప్పుడు తండ్రి మరియు తల్లి ఇద్దరి మతాన్ని విడిగా పేర్కొనవలసి ఉంటుంది. బి. ఇంతకుముందు జనన రిజిస్టర్లు కుటుంబం యొక్క మతాన్ని మాత్రమే గుర్తించాయి. సి. కొత్త ఫారం నెం. 1 మెనస్ బరత్ రిపోర్ట్ లో పిల్లల మతం, అలాగే తండ్రి మరియు తల్లి ఇద్దరి మతం కోసం ప్రత్యేక విభాగాలు ఉంటాయి. డి. ఈ నవీకరణ దత్తత తీసుకున్న పిల్లల తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. 2023 యొక్క జనన మరియు మరణాల నమోదు సవరణ చట్టం ప్రకారం జనన మరియు మరణ నమోదుల సమాచారం జాతీయ డేటాబేస్లో నిర్వహించబడుతుంది. జననాలు మరియు మరణాల నమోదు సవరణ చట్టం 2023 అంటే ఏమిటి? ఈ చట్టం జనన మరియు మరణ నమోదు (ఆర్బీడీ) చట్టం 1969ని సవరించింది. జనన మరియు మరణ నమోదు (ఆర్బీడీ) చట్టం 1969 ప్రకారం జనన లేదా మరణాన్ని 21 రోజుల లోపు నమోదు చేయాలి. ఈ వ్యవధిలోపు నమోదు చేయకపోతే ఈవెంట్ యొక్క వివరాలను ధృవీకరించడం ద్వారా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నుండి ఆర్డర్తో ఆర్బీడీ చట్టం కింద నమోదు చేసుకోవచ్చు. క్వశ్చన్ నంబర్ 5 బ్రస్సెల్స్లో నాటో 75వ వార్షికోత్సవం వివరాలు తెలపండి. సందర్భం నాటో 2024లో స్థాపించబడి 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. వివరణ ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా బెల్జియంలోని బ్రస్సెల్స్లో సంస్థ ప్రధాన కార్యాలయంలో 04/2024న ఉత్సవ కార్యక్రమాలు జరిగాయి. నాటోలోని 32 సభ్య దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమై రష్యాపై ఉక్రెయిన్ పోరాటానికి మద్దతు ప్రకటించారు. నాటో గురించి నాటో లేదా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దేశాల సైనిక కూటమి. స్థాపన ఇది 1949లో ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంపై సంతకం చేయడంతో స్థాపించబడింది. దీనిని వాషింగ్టన్ ట్రీటీ అని పిలుస్తారు. లక్ష్యం సామూహిక రక్షణ ద్వారా దాని సభ్య దేశాల భద్రత మరియు రక్షణను నిర్ధారించడం. వ్యవస్థాపక సభ్యులు నాటో యొక్క అసలు సభ్యులు బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్. సామూహిక రక్షణ నాటో యొక్క మూలస్తంభం ఉత్తర అట్లాంటిక్ ఒప్పందంలోని ఆర్టికల్ 5. దానిలోని 1 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులపై సాయుధ దాడిని సభ్యులందరిపై దాడిగా పరిగణిస్తారు.
నిర్ణయం తీసుకోవడం సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం ఆధారంగా నాటోలో నిర్ణయాలు తీసుకోబడతాయి. అన్ని సభ్య దేశాల రాయబారులను కలిగి ఉన్న ఉత్తర అట్లాంటిక్ కౌన్సిల్ ప్రధాన రాజకీయ నిర్ణయాధికార సంస్థ. సభ్యులు ఇందులో 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఫిన్లాండ్ మరియు స్వీడన్ వరుసగా 31వ మరియు 32వ సభ్యులుగా ఉన్నాయి. ఒప్పందంపై సంతకం చేసినప్పుడు దేశాలు స్వచ్ఛందంగా సంస్థ యొక్క రాజకీయ సంప్రదింపులు మరియు సైనిక కార్యకలాపాలలో పాల్గొనడానికి కట్టుబడి ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 6 కార్బన్ ఫైబర్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. కార్బన్ ఫైబర్ ఒక పొడవైన గొలుసును ఏర్పరచడానికి కలిసి బంధించబడిన కార్బన్ అణువులతో కూడి ఉంటుంది. 2. కార్బన్ ఫైబర్ ఉక్కు కంటే 5 రెట్లు బలంగా ఉంటుంది మరియు 2 రెట్లు గట్టిగా ఉంటుంది, కానీ ఉక్కు కంటే చాలా బరువుగా ఉంటుంది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనవి? 1 మాత్రమే, 2 మాత్రమే, 3 1 మరియు 2 4 1 లేదా 2 కాదుప. సరైన సమాధానం 1 మాత్రమే. సందర్భం: EU కార్బన్ పన్నుకు ప్రతిస్పందనగా భారతదేశం కార్బన్ ఫైబర్ను తయారు చేయాలని యోచిస్తోంది. కార్బన్ ఫైబర్ ఇది ఒక పాలిమర్ మరియు కొన్నిసార్లు దీనిని గ్రాఫైట్ ఫైబర్ అని పిలుస్తారు. ఇది చాలా బలమైన పదార్థం, ఇది చాలా తేలికైనది. ఇది ఒక పొడవైన గొలుసును ఏర్పరచడానికి కలిసి బంధించబడిన కార్బన్ పరమాణువులతో కూడి ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది. కార్బన్ ఫైబర్ ఉక్కు కంటే 5 రెట్లు బలంగా ఉంటుంది మరియు ఉక్కు కంటే 2 రెట్లు గట్టిగా ఉంటుంది, అలాగే చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 తప్పు. ఇది పదార్థాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించే కార్బన్ యొక్క సన్నని, బలమైన స్ఫటికాకార తంతువులతో తయారు చేయబడింది. ఇది మానవ వెంట్రుకల స్ట్రాండ్ కంటే సన్నగా ఉంటుంది మరియు నూలులా కలిసి మెలితిప్పినప్పుడు దాని బలాన్ని పొందుతుంది. ఆ తర్వాత దానిని ఒకదానితో ఒకటి నేయడం ద్వారా గుడ్డను ఏర్పరచవచ్చు మరియు శాశ్వత ఆకృతిని పొందడానికి అవసరమైతే కార్బన్ ఫైబర్ను ఒక అచ్చుపై వేయవచ్చు మరియు రెసిన్ లేదా ప్లాస్టిక్లో పూత వేయవచ్చు. బలంగా ఉండటంతో పాటు కార్బన్ ఫైబర్ దృఢత్వం ఎక్కువగా ఉంటుంది. తన్యత బలం ఎక్కువగా ఉంటుంది. తక్కువ బరువు మరియు బలం నిష్పత్తిని కలిగి ఉంటుంది. రసాయన నిరోధకత ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత అధిక వేడిని తట్టుకోగలదు. తక్కువ ఉష్ణ విస్తరణ ఉంది. దీని కారణంగా ఏరోస్పేస్ వంటి అనేక పరిశ్రమలలో కార్బన్ ఫైబర్ బాగా ప్రాచుర్యం పొందింది. ఆటోమోటివ్, సైనిక మరియు వినోద అనువర్తనాలు. క్వశ్చన్ నంబర్ 7 నేషనల్ మ్యారిటైమ్ డే 2024 థీమ్ ఏమిటి? సమాధానం: నావిగేటింగ్ ద ఫ్యూచర్, సేఫ్టీ ఫస్ట్. జాతీయ సముద్ర దినం ఏప్రిల్ 5, 1919న బొంబాయి, ప్రస్తుతం ముంబై నుండి లండన్కు ప్రయాణించిన భారతీయ యాజమాన్యంలోని మొట్టమొదటి స్టీమ్షిప్ SS లాయల్టీ యొక్క చారిత్రాత్మక తొలి సముద్రయానం జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన భారతదేశంలో సముద్ర తీర దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశం యొక్క ఆధునిక షిప్పింగ్ పరిశ్రమకు నాంది పలికిన మరియు భారతదేశ సముద్ర చరిత్రలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తున్నందున ఈ రోజు ముఖ్యమైనది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు షిప్పింగ్ మరియు సముద్ర కార్యకలాపాల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి మరియు దేశం యొక్క అభివృద్ధి మరియు అభివృద్ధికి భారతీయ షిప్పింగ్ పరిశ్రమ యొక్క సహకారాన్ని గౌరవించడానికి జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. క్వశ్చన్ నంబర్ 8 ఆర్మీ మెడికల్ కార్ప్స్ తన 260వ రైజింగ్ డేని జరుపుకుంది. వివరాలు తెలపండి. ఆర్మీ మెడికల్ కార్ప్స్ గురించి 1764లో పెరిగిన ఆర్మీ మెడికల్ కార్ప్స్ అనేది ఇండియన్ ఆర్మీలో ఒక స్పెషలిస్ట్ కార్ప్స్. ఇది ప్రాథమికంగా ఆర్మీ సిబ్బందికి, సేవలో ఉన్న మరియు అనుభవజ్ఞులకు వారి కుటుంబాలతో పాటు వైద్య సేవలను అందిస్తుంది. దీని నినాదం సర్వే సంతు నిరామయ, అంటే అందరూ వ్యాధి నుండి విముక్తి పొందండి. ఇండియన్ మెడికల్ సర్వీస్, ఇండియన్ మెడికల్ డిపార్ట్మెంట్ మరియు ఇండియన్ హాస్పిటల్ నర్సింగ్ కార్ప్స్ సమ్మేళనం ద్వారా ఏప్రిల్ 3, 1943న రాయల్ ఆర్మీ మెడికల్ కార్ప్స్ తరహాలో ఆర్మీ మెడికల్ కార్ప్స్ సజాతీయ అధికారులు మరియు పురుషుల బృందంగా ఉనికిలోకి వచ్చింది.
క్వశ్చన్ నంబర్ 9 ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక సలహా ప్యానెల్లో రాకేష్ మోహన్ నియమితులయ్యారు. వివరాలు తెలపండి. రాకేష్ మోహన్ను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్లో అధ్యక్షుడు అజయ్ బంగా నియమించారు. ప్రపంచ బ్యాంకు అనేది తక్కువ మరియు మధ్యదాయ దేశాల ప్రభుత్వాలకు రుణాలు మరియు గ్రాంట్లు అందించే అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. 1944లో స్థాపించబడింది. అధ్యక్షుడు అజయ్ బంగా. వ్యవస్థాపకులు జాన్ మేనార్డ్ కీన్స్, హ్యారీ డెక్స్టర్ వైట్. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, DC, USA. క్వశ్చన్ నంబర్ 10 ఏ సంవత్సరం నాటికి ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని లాన్సెట్ అధ్యయనం కనుగొంది? జవాబు 2040. ఏప్రిల్ 5, 2024 ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు 2040 నాటికి రెట్టింపు అవుతాయి, ఏటా 2.9 మిలియన్లకు చేరుకుంటాయి. ప్రమాద కారకాలు వయస్సు, కుటుంబ చరిత్ర మరియు జాతి, జీవనశైలి ఎంపికలు ప్రారంభ లక్షణాలను ప్రభావితం చేస్తాయి. ముందస్తుగా గుర్తించడం మరియు సమర్థవంతమైన చికిత్స కోసం రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షలు చాలా ముఖ్యమైనవి. పురుషులలో కనిపించే మొత్తం క్యాన్సర్ కేసులలో 15% ప్రోస్టేట్ క్యాన్సర్ కారణంగా ఇది ప్రస్తుతం పెద్ద ఆందోళన కలిగిస్తుంది. క్వశ్చన్ నంబర్ 11 15వ CIDC విశ్వకర్మ అవార్డ్స్ 2024 వివరాలు తెలపండి. సక్లుస్ జల్ విద్యుత్ నిగమ్ SJVN లిమిటెడ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా స్థాపించబడిన 15వ CIDC విశ్వకర్మ అవార్డ్స్ 2024లో 2 ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. కి సామాజిక అభివృద్ధి ప్రభావాన్ని సృష్టించినందుకు అచీవ్మెంట్ అవార్డు మరియు CIDC పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ ట్రోఫీ లభించింది. ఇది జల విద్యుత్ ఉత్పత్తి మరియు ప్రసారంలో పాలుపంచుకున్న భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ. క్వశ్చన్ నంబర్ 12 పారిస్ ఒలింపిక్స్లో ఎవరు భారతదేశపు మొదటి మహిళా జ్యూరీ సభ్యురాలుగా ఎంపికైగా చరిత్ర సృష్టించింది? జవాబు బిల్క్విస్ మీర్. జేకి చెందిన బిల్క్విస్ మీర్ పారిస్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆమెను భారత ఒలింపిక్ సంఘం నామినేట్ చేసింది. ఆమె ఆసియా క్రీడల్లో జ్యూరీ మెంబర్గా పనిచేసింది. 1998లో ఆమె కానోయింగ్ వృత్తిని ప్రారంభించింది. 2020 వేసవి ఒలింపిక్స్ హోస్ట్ టోక్యో. 2028 హోస్ట్ లాస్ ఏంజల్స్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్. హెడ్ క్వార్టర్ లోసాన్, స్విట్జర్లాండ్. క్వశ్చన్ నంబర్ 13 భారతదేశంలోని న్యాయస్థానాలు జారీ చేసిన రిట్ల సూచనతో ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. మాండమస్కి పబ్లిక్ డ్యూటీ అప్పగిస్తే తప్ప ప్రైవేట్ సంస్థకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పరు. 2. మాండమస్ కంపెనీకి వ్యతిరేకంగా అబద్ధం చెప్పదు, అది ప్రభుత్వ కంపెనీ అయినప్పటికీ. 3. కో వారెంటో రిట్ను పొందేందుకు ఎవరైనా పబ్లిక్ మైండెడ్ వ్యక్తి కోర్టును తరలించడానికి పిటిషనర్ కావచ్చు. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది? ఏ 1 మరియు 2 మాత్రమే. బి 2 మరియు 3 మాత్రమే. సి 1 మరియు 3 మాత్రమే. డి 1, 2 మరియు 3. జవాబు సి. స్టేట్మెంట్ 1 సరైనది. మాండమస్ అనేది అతను విఫలమైన లేదా నిర్వహించడానికి నిరాకరించిన తన అధికారిక విధులను నిర్వహించమని కోరుతూ ఒక ప్రభుత్వ అధికారికి కోర్టు జారీ చేసిన ఆదేశం. అదే ప్రయోజనం కోసం ఏదైనా పబ్లిక్ బాడీ, కార్పొరేషన్, దిగువ కోర్టు, ట్రిబ్యునల్ లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఇది జారీ చేయబడుతుంది. ఇది పబ్లిక్ డ్యూటీని అప్పగించినట్లయితే తప్ప సాధారణంగా ప్రైవేట్ సంస్థకు వ్యతిరేకంగా ఉపయోగించబడదు. స్టేట్మెంట్ 2 తప్పు. పైన వివరించినట్లుగా మాండమస్ను ప్రభుత్వ సంస్థ మరియు లేదా కంపెనీకి వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. స్టేట్మెంట్ 3 సరైనది. ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన దావా యొక్క చట్టబద్ధతను విచారించడానికి కోర్టు ద్వారా క్వో వారెంటో జారీ చేయబడుతుంది. కాబట్టి ఇది ఒక వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాన్ని అక్రమంగా లాక్కోవడాన్ని నిరోధిస్తుంది. ఇతర రిట్ల మాదిరిగా కాకుండా దీనిని ఆసక్తిగల ఎవరైనా కోరవచ్చు మరియు బాధిత వ్యక్తి అవసరం లేదు. క్వశ్చన్ నంబర్ 10 స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెలకు, ఆమె కుమార్తె యొక్క కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది.
అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడవచ్చు? జవాబు: కేతన రచించిన విజ్ఞానేశ్వరం. వివరణ: మూలఘటిక కేతన లేదా కేతన 1200 నుంచి 1280 వరకు తిక్కన యుగానికి చెందిన తెలుగు కవి. తిక్కన కాలానికి చెందిన కవులలో కేతన ప్రసిద్ధుడు. ఇతని తండ్రి మారయ్య, తల్లి సంకమాంబ. కేతన కొంతకాలం వెంటిరాల గ్రామానికి గ్రామాధికారిగా ఉండేవాడు. తరువాతి కాలంలో నెల్లూరుకు వలస వెళ్ళాడు. అక్కడ అతనికి మహాకవి తిక్కనతో పరిచయం ఏర్పడింది. విజ్ఞానేశ్వరము యాజ్ఞవల్క్య స్మృతి ఆధారంగా సంస్కృతంలో విజ్ఞానేశ్వరుడు వ్రాసిన మితాక్షరి అనే న్యాయశాస్త్ర గ్రంథానికి ఇది తెలుగు సేత. ఇందులో 3 అధ్యాయాలు, 433 పద్యాలు ఉన్నాయి. ఇది తెలుగులో మొట్టమొదటి న్యాయశాస్త్ర గ్రంథ కావచ్చును. ఈ గ్రంథం ద్వారా అప్పటి ఆచారాలు, నియమాలు, జీవిత పరిస్థితులు కొంతవరకు తెలుస్తున్నాయి. Thank you for watching this video. Please subscribe my YouTube channel @of Naresh Academy 5509. Have a nice day.